నువ్వు భాగ్యవంతుడివేనా? ఇంతకాలం వాక్యం విన్నావు, బాప్తిసం పొందావు, దేవుని బిడ్డ అంటున్నావు, నువ్వు ఎక్కడ కూర్చున్నావు? బ్రదర్, ఆదివారం కదా, మీరు ఎక్కడ కూర్చున్నారు? అదే నాకు అసలు ఖాళీ లేదండి. బ్రదర్, మీరేంటి ఈ మధ్య కనపడలేదు, గుడికి కనపడలేదంటే దేవుడు ఇచ్చిన పని మామూలుగా లేదండి. ఊపి రావట్లేదండి. షాపు మూయటానికి అవకాశం ఉంటుంది, తినడానికి అవకాశం అంటే వ్యాపారం పెంచడం తప్ప నీ జీవితంలో ఏది మానుకుంటున్నా? జాగ్రత్త. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడ కూర్చున్నావు? ఆమె చూసిందట, వాళ్ళ కుర్చీలు ఇట్లా బాగా వెండిగా బంగారం నల్ల, వాడు కూర్చున్న ఆసనాలను చూచి వీళ్ళండి భాగ్యవంతులు, నీతి పీఠం మీద కూర్చున్నారు, లోబడే జీవితంలో కూర్చున్నారు, నమ్మకమనే పీఠ మీద కూర్చున్నారు, ఆలకించే స్వరం దగ్గర మాట్లాడుతుంటే ఆలకించే గుంపులో ఉన్నారు, ఆయన దర్శనం కొరకు ఎదురు చూశారు. నీ ప్రజలు భాగ్యవంతులు, నీ ప్రజలు భాగ్యవంతులు. మరి నువ్వు మోకాళ్ళ జీవితంలో ఆయన కనబడాలిగా, విధేయత నీలో కనబడాలిగా.